అయితే ఈ మధ్య కాలంలో చాలామంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. చిన్న చిన్న పిల్లల్లో గూడా చూస్తున్నాము. అయితే రీసెంట్‌గా నేను గూడా ఒక పాపకి ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ పాపకు గూడా డయాబెటిస్ ఉందని చెప్పి విన్నాను. అసలు నిజంగా ఇంత చిన్న ఏజ్‌లో వస్తున్నాయి అంటే ఇది జెనెటిక్స్ ప్రాబ్లమ్‌గా తీసుకోవచ్చా? లేకపోతే అంటే బేబీ పొట్టలో ఉన్నప్పుడు మదర్ తీసుకునే ఫుడ్ ఏమన్నా ప్రభావితం చేస్తుందా? ఇంకొక విషయం చాలా యాడ్స్ చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. డయాబెటిస్ ఇది గనక మీరు తీసుకుంటే మేము చెప్పిన ప్రకారంగా గనక వింటే డయాబెటిస్ పూర్తిగా రివర్స్ అయిపోతుంది, కంప్లీట్‌గా తగ్గుతుంది, మళ్ళీ జన్మలో రాదు మీకు అని చెప్పి రకరకాల యాడ్స్ చూస్తున్నాం. నిజంగా అలా అయ్యే అవకాశం ఉంటుందంటారా? మీ క్వశ్చన్‌లో 2 పార్ట్స్ ఉన్నాయి. 2 క్వెషన్స్ ఉన్నాయి. సో యంగ్ ఏజ్ అంటే లెస్ దాన్ 10 to 12 ఇయర్స్‌లో వచ్చే డయాబెటిస్‌ని మామూలుగా టైప్ 1 డయాబెటిస్ అంటాము. ఎందుకంటే వాళ్ళకి యాంటీబాడీస్ ఉంటాయి. ప్యాంక్రియాస్‌కి గానీ, ఇన్సులిన్ రిసెప్టార్స్‌కి గానీ యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి బాడీస్ యాక్టింగ్ అగెయిన్స్ట్ యూ. ఇన్సులిన్ డ్యామేజ్ అయిపోతుంది, ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు వాళ్ళకి. సో దాన్ని టైప్ 1 డయాబెటీస్ ఉంటాం. సో దానికి ట్రీట్మెంట్ ఓన్లీ ఇన్సులిన్. ఇది పక్కన పెడితే సో ఇది రకరకాల కారణాల వల్ల అవ్వచ్చు. మోస్ట్లీ దానికి ఒక జెనెటిక్ కాంపనెంట్ ఉంటుంది. కానీ ఏవైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ అలా ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో అది టైప్ 1 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ మోస్ట్లీ ఎల్డర్లీలో వస్తుంది. కానీ ఆ ఎల్డర్లీ అనే ఏజ్ లిమిట్ ఇప్పుడు తగ్గిపోతా ఉంది డ్యూ టు స్ట్రెస్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ చేయకపోవడం, బ్యాడ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఆర్ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చాలా ఎర్లీగా డయాబెటీస్ రావడం చూస్తున్నాం. సో డయాబెటీస్ రివర్సల్ పాసిబుల్ అనే ఒక క్వశ్చన్ అడిగితే డయాబెటీస్ రివర్సల్ అంటే ఏంటి? మనం ఫస్ట్ ఇనీషియల్గా రెస్ట్రిక్టివ్ డయట్ తీసుకున్న తర్వాత నార్మల్ డయట్ తీసుకున్నా కానీ మళ్ళీ డయాబెటీస్లోకి వెళ్ళకపోవడం. సో ఈ డయాబెటీస్ రివర్సల్ ఎవరిలో పాసిబుల్? ఇనీషియల్ స్టేజెస్లో ఉన్న వాళ్ళు, ప్రీ డయాబెటీస్ ఆర్ టైప్ 2 డయాబెటీస్ వచ్చి ఇనీషియల్ ఫస్ట్ 5 ఇయర్సే అయింది, ఇంకా కాంప్లికేషన్స్ ఏం రాలేదు, లైక్ నర్వస్ సిస్టమ్ కాంప్లికేషన్స్ కానీ వాస్కులర్ కాంప్లికేషన్స్ కానీ ఇలాంటివి ఏమీ ఇంకా రాలేదు, కార్డియాక్ ఇష్యూస్ లేవు అన్న వాళ్ళలో రివర్సల్ ఈజ్ లిటిల్ ఈజీ. ఎర్లీ స్టేజెస్, వెరీ ఎర్లీ స్టేజెస్. లేదు ఆల్రెడీ ఇన్సులిన్ తీసుకుంటున్నారు, 3 to 4 డ్రగ్ కాంబినేషన్ మెడిసిన్స్ ఉన్నాయి, కాంప్లికేషన్స్ ఉన్నాయి, మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అన్నాం, అవి ఉన్నాయి అంటే వాళ్ళల్లో రివర్సల్ ఇస్ లిటిల్ నాట్ పాసిబుల్. ఓకే. అయితే మనకు లివర్ ప్రాబ్లమ్స్లో కూడా చాలా అంటే లివర్కి సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా టోటల్ క్యూర్ ఉంటుంది, అంటే ఫైనల్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత కూడా క్యూర్ ఉంటుంది అని చెప్పి వింటున్నాం కదా. నిజంగా అంటే లివర్కి రిపేర్ చేసుకునే ఒక శక్తి ఉంటుంది, అలాంటి ఛాన్స్ లివర్ ప్రాబ్లమ్స్లో ఉంటుందంటారా? సో లివర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ మోస్ట్ కామన్ మనం ఎక్కువ శాతం డీల్ చేసేది ఫ్యాటీ లివర్ అంటాం. ఫ్యాటీ లివర్ ఇంకా టైప్ 2 డయాబెటీస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా అనమాట. విజరల్ ఫ్యాట్ అంటే బాడీలో ఆర్గన్స్ చుట్టూ ఉండే కొవ్వు పెరిగినప్పుడు ఫ్యాటీ లివర్ కూడా వస్తుంది. టైప్ 2 డయాబెటీస్లో మనం ఫ్యాటీ లివర్ ఎక్కువ చూస్తూ ఉంటాం. సెంట్రల్ పొట్ట భాగంలో వెయిట్ గెయిన్ అయిపోయి టైప్ 2 డయాబెటీస్ వచ్చి ఫ్యాటీ లివర్ అనేది మోస్ట్ కామన్ కాంబినేషన్. సో రెండిటికి సిమిలర్ ట్రీట్మెంట్, వెరీ యాంటీ ఇన్ఫ్లమేటరీ డయట్ తీసుకోవడం, కార్బోహైడ్రేట్స్ తగ్గించి తీసుకోవడము, రిఫైన్డ్ ఫుడ్స్ తీసేయడము, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇంక్లూడ్ చేయడం, ఇవన్నీ చేసినప్పుడు హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవడం, ఇవన్నీ ఇంక్లూడ్ చేసినప్పుడు రెండు తగ్గుతాయి. ఫ్యాటీ లివర్ తగ్గుతుంది, టైప్ 2 డయాబెటీస్ కూడా తగ్గుతుంది. ఓకే. చాలామంది లేడీస్లో పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటారు అసలు? అంటే ఫుడ్ హ్యాబిట్స్ అయినా జెనెటిక్సా ఏంటి అసలు? టు సర్టన్ ఎక్స్టెంట్, కొంచెం ఎక్స్టెంట్ వరకు జెనెటిక్స్ ఉంటుంది, బట్ కొంచెం మేజర్ పోర్షన్ వుడ్ బి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఆర్ న్యూట్రిషన్, ఇలాంటివి కూడా దిస్ అ లాట్ ఆఫ్ రోల్. ఎందుకంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అన్నప్పుడు ఇట్ ఈస్ మల్టీ సిస్టమ్ సిండ్రోమ్. అంటే దానిలో భాగంగా వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండి చాలా రకాల సిమ్టమ్స్ ఉంటాయి. సో జెనెటిక్స్కి కొంచెం భాగం ప్రాబ్లం ఉంటుంది, బట్ ఎపిజెనెటిక్స్ది కూడా, అంటే జెనెటిక్స్ చుట్టూ జరిగే చేంజెస్ ఏవైతే ఉంటాయో, అంటే డిఎన్ఏలో స్ట్రక్చర్ అది చేంజ్ అవ్వకుండా మనం తీసుకునే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఏమైనా అవుట్పుట్ ఉంటే, చేంజెస్ ఉంటే వాటిని ఎపిజెనెటిక్స్ అంటాం. మనం ఇంతకుముందు అప్పటి నుండి డిస్కస్ చేసిన మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎపిజెనెటిక్ చేంజెస్ అంటాం, లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం. సో అవి చేసినప్పుడు మనకి జెనెటిక్ రిస్క్ ఉన్నా కూడా, లైక్ డయాబెటీస్కి కానీ, కొన్ని రకాల క్యాన్సర్స్కి కానీ, హైపర్ టెన్షన్ కానీ, వీటన్నిటికీ రిస్క్ ఉన్నా కూడా, ఆల్జైమర్స్కి కానీ, మనం తీసుకునే జాగ్రత్తల వల్ల, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఎపిజెనెటిక్స్ చేంజ్ చేయొచ్చు. జెనెటిక్స్ చేంజ్ చేయలేము, డిఎన్ఏ అది ఒక బ్లూ ప్రింట్ కదా, బ్లూ ప్రింట్ని చేంజ్ చేయలేము.
కానీ దాని అవుట్పుట్ ఎలా ఉంటుందో, అది ఏం ప్రొడ్యూస్ చేస్తుందో, ఏం ప్రింట్ చేస్తుందో దాన్ని చేంజ్ చేయొచ్చు. ఎపిజెనెటిక్స్ కెన్ బి చేంజ్డ్. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ 4-5 థింగ్స్ మనం కరెక్ట్గా చేయగలిగితే మనం అన్ని రిస్క్స్ని తగ్గించుకోవచ్చు. బాడీ డీటాక్స్ అంటారు. అయితే ఈ బాడీ డీటాక్స్ అంటే ఏంటి? ఈ మధ్య కాలంలో చాలా మంది వాటర్‌లో డైరెక్ట్‌గా జ్యూసెస్ పిండడం కాకుండా ముక్కలుగా కట్ చేసేసి ఇది డీటాక్స్ వాటర్ అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నారు. నిజంగా ఇది వర్కౌట్ అవుతుందంటారా? అసలు ఎందుకు డీటాక్స్ చేయాలి? డీటాక్స్ ఉట్టి లివరే చేస్తుందని అందరు అనుకుంటారు, కానీ డీటాక్స్ అనేవి 5 ఆర్గన్స్ చేస్తాయి. లివర్, లంగ్స్, కిడ్నీస్, డైజెస్టివ్ సిస్టమ్ అండ్ స్వెట్ గ్లాండ్స్. ఓకే. ఇవన్నీ కూడా డీటాక్స్ చేస్తాయి. సో మనకి కాన్స్టిపేషన్ ఉండకపోవడం ఇంపార్టెంట్, యూరిన్ అవుట్పుట్ బాగుండడం ఇంపార్టెంట్, ఈజీఎఫ్ఆర్ అంటాం కిడ్నీ ఫంక్షన్ అసెస్ చేయడానికి, అది మోర్ దాన్ 90 ఉండడం ఇంపార్టెంట్. మనం బ్రీదింగ్ ఇష్యూస్ లేకపోవడం ఇంపార్టెంట్. పీపుల్ బ్రీదింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు దే డోంట్ లంగ్ డీటాక్స్ సరిగ్గా ఉండదు. అలాగే లివర్, అలాగే డైజెస్టివ్ సిస్టమ్. సో ఎక్కువ శాతం డీటాక్స్కి రెమెడీస్, డీటాక్స్కి చిట్కాలు అన్నప్పుడు యూజువల్గా లివర్ని టార్గెట్ చేసి కానీ, లేకపోతే డైజెస్టివ్ సిస్టమ్ని టార్గెట్ చేసి కానీ, లేకపోతే కిడ్నీస్ని టార్గెట్ చేసి కానీ క్రియేట్ చేస్తూ ఉంటారు. కానీ ఏదేమైనప్పటికీ మన హెల్త్, లివర్ హెల్త్, లంగ్ హెల్త్, కిడ్నీ హెల్త్, మన లింఫాటిక్ సిస్టమ్ డ్రైనేజ్ ఆర్ డైజెస్టివ్ హెల్త్, ఇవన్నీ బాగుండాలంటే బేసికలీ మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సింది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్. ఓకే. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటే ఒక 10 ఫుడ్ గ్రూప్స్లో ఉంటాయి. ఒకటి ఫైబర్ రిచ్ హోల్ గ్రెయిన్స్ లైక్ మిల్లెట్స్, కీన్వా, ఫైబర్ రిచ్, ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ. అలాగే హెల్దీ ఫ్యాట్స్, omega-3 రిచ్ ఫుడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, వీటిలో omega-3s ఎక్కువ ఉంటాయి. అలాగే ఫిష్ కూడా. ఇవి కాకుండా పాలిఫెనాల్ రిచ్ వెజిటబుల్స్, ఇంతకుముందుగా అనుకున్నాం కదా, రకరకాల కూరగాయలు. అలాగే లో జిఐ ఫ్రూట్స్ లైక్ బెర్రీస్, పపాయ, గావా, ఇలాంటివి. ఇది కాకుండా హనీలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో మోతాదుగా తీసుకోవాలి హనీ కూడా. సో ఇది కాకుండా లెగ్యూమ్స్, పప్పులు, రకరకాల పప్పులు, చోలే, శనగలు, అలాగే బొబ్బర్లు అంటాం కదా, ఇలాంటివన్నీ కూడా. అలాగే బ్లాక్ దాల్, వీటిల్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి ఆర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఇది కాకుండా ఇండియన్ స్పైసెస్ మనం వాడుకుంటాం కదా, ఇండియన్ స్పైసెస్ పోపుకు వాడేవన్నీ, అవన్నీ మంచివి. అలాగే హర్బ్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కూడాను. వెజిటబుల్స్లో ఎక్కువ క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటాం. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రసెల్స్ స్ప్రౌట్స్, బ్రాకలీ, ఇవి. వీటితో పాటు బీట్రూట్, స్వీట్ పొటాటో, ఇవి. ఫ్రూట్స్లో పొమోగ్రనేట్ ఆన్ ద టాప్, నెంబర్ 1. ఎందుకంటే పొమోగ్రనేట్కి ఒక స్పెషల్ ఎఫెక్ట్ ఉంది. ఏంటది? పొమోగ్రనేట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేసుకొని గట్ మైక్రోబయోమ్, అంటే గుడ్ హెల్దీ గట్ బ్యాక్టీరియా ఉంటాయి కదా, అది యూజ్ చేసుకొని యూరోలిథిన్ ఏ అని ప్రొడ్యూస్ చేస్తుంది గట్లో. ఓకే. ఆ యూరోలిథిన్ ఏ మనకి హెల్త్కి చాలా బెనిఫిషియల్. అంటే ఇంతకుముందు మనం ఏజింగ్లో మెకానిజమ్స్ మాట్లాడుకున్నాం కదా, ఏజ్ అయ్యేటప్పుడు ఏవేవి తగ్గుతూ వస్తాయో వాటిని ఇంప్రూవ్ చేస్తూ వెళ్తాయి. ఓకే. సో అలాగా హెల్తీ గట్ మైక్రోబయోమ్ ఉన్నప్పుడు మనం పొమోగ్రనేట్ యూజ్ చేసుకున్నప్పుడు ఇలాంటి మంచి హెల్తీ మెటబోలైట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో అది. సో ఇవి కాకుండా మనం కొత్తిమీర, పుదీనా, ఇవన్నీ వాడతాం కదా, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్తో పాటు ఇవి కూడా. ఓకే. అండ్ జింజర్, టర్మరిక్, పసుపు, అల్లం, వెల్లుల్లి, ఇవన్నీ. సో ఈ లిస్ట్ ఆఫ్ ఫుడ్స్ అన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్. సో ఇవి తీసుకొని మిగతా తగ్గించేసినప్పుడు బాడీ ఆటోమేటిక్గా ఇట్ విల్ సపోర్ట్ ఆల్ హెల్త్ సిస్టమ్స్, అన్ని సిస్టమ్స్ని హెల్దీగా ఉంచుతుంది. ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది, మెటబాలిక్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, రిస్క్ ఫర్ డయాబెటీస్ తగ్గుతుంది, బాడీ డీటాక్స్ అవుతుంది న్యాచురల్గా. అంటే గుడ్ హెల్దీ ఫుడ్స్ ఇచ్చినప్పుడు బాడీ సపోర్ట్ అవుతుంది. సో ఇవన్నీ తీసుకున్నప్పుడు దీన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటాం. అలాగే దీనివల్ల ఏమవుతుందంటే మనం పొల్యూటెంట్స్కి కానీ, ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్కి కానీ, హెవీ మెటల్స్కి కానీ, హెర్బిసైడ్స్, ఫంగిసైడ్స్, ఇవి ఎక్స్పోజ్ అయినప్పుడు బాడీ ఎక్కువ వాటిని డీటాక్సిఫై చేయగలుగుతుంది ఇలాంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు. ఓకే. అంటే దేనికైనా ఫైట్ చేసే ఒక శక్తి అనేది వస్తుంది ఆటోమేటిక్గా ఫుడ్ ద్వారా. మళ్ళీ ప్రత్యేకించి జాగ్రత్తలు అవసరం లేదు, ఇంకా ఇలా ఇది ఫాలో అవుతాయి. ఓకే. ఇప్పుడు ఇవన్నీ తినకపోవడము, డైట్లు అని చెప్పి డైట్లు చేయడము, లేదా అని అంటే మొత్తానికి స్కిప్ చేసి వర్క్ పైన ఫోకస్ పెట్టడము, వీటి వల్లే ఇవన్నీ వస్తున్నాయి.
డైట్ అనే వర్డ్ ఎంత ఓవర్ యూజ్ అయిపోయింది అంటే, ఇలా హెల్తీగా తింటే నువ్వు డైట్ లో ఉన్నావా అని అడుగుతారు. అవును. కానీ అది హెల్దీగా బ్యాలెన్స్డ్ ఫుడ్ తినడం కదా, దానికి డైట్ అనే పేరు ఎందుకు ఉండాలి అనేది నాకు క్వశ్చన్. సో డైట్ లో ఉండడం అనేది కాదు, అది హెల్దీ లైఫ్ స్టైల్, పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఇలా హెల్దీగా బ్యాలెన్స్డ్ గా తినడము అనేది, దెన్ బాడీ విల్ టేక్ కేర్. రిపేర్ మెకానిజమ్స్ బాగుంటాయి, ఇన్ఫ్లమేషన్ ఉండదు, స్ట్రెస్ ని బెటర్ గా హ్యాండిల్ చేయగలుగుతాం ఇలాంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు. బాడీ రిలాక్స్డ్ గా ఉంటుంది, మూడ్ బాగుంటుంది, సో ఇమ్యూనిటీ బాగుంటుంది. ఆల్ ద హెల్దీ బెనిఫిట్స్ ఆఫ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్. అయితే అందరికీ మనం డైట్ అనేది కరెక్ట్ గా ఉంటే హెల్తీగా ఉంటాము, హ్యాపీగా ఉంటామని తెలిసినా అందరూ ఫాలో అవ్వరు. ఎవరో ఒకరు ఇద్దరు ఫాలో అయ్యేసరికి వాళ్ళు డైట్ చేస్తున్నారు ఆ పదం యూజ్ చేస్తారు జనరల్ గా. అయితే మనం స్టార్టింగ్ లోనే మాట్లాడుకున్నట్టు మీరు స్ట్రెస్ అని చెప్పి, ఫుడ్ అని చెప్పి, వర్కౌట్, న్యూట్రిషన్ చెప్పారు, స్లీప్ కూడా అన్నారు. అయితే మనం అన్నిటి గురించి డిస్కస్ చేసాం. స్లీప్ నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. కానీ పడుకుందామన్నా నిద్ర రాలేదు అని చెప్పి కొంతమంది, లేదు ఏదో ఒక పని మీద స్కిప్ చేయడము. చాలా మందికి ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ ఉండటం వల్ల అలా డిలే అవ్వటము, డేలో పడుకోవడం, నైట్ అంతా మెలుకుతూ ఉండడము, రకరకాలుగా స్లీప్ డిస్టర్బెన్సెస్ చూస్తున్నాం. నిజంగా ఎవరికి ఎన్ని గంటలు అవసరము, కరెక్ట్ స్లీప్ అనేది ఏ టైం నుంచి ఏ టైం వరకు, వాటి గురించి. స్లీప్ చీకటిగా ఉన్నప్పుడు పడుకోవడమే బెటర్. అంటే మనం ఎన్నో ఇయర్స్ నుండి హ్యూమన్ బాడీస్ అలాగే ట్రైన్ అయ్యాయి, సన్సెట్ తర్వాతే పడుకోవాలి. సో దాంట్లో దర్ ఇస్ నో క్వశ్చన్. ఇంకా వర్క్ ఉంది కదా, నేను నైట్ వర్క్ చేస్తాను పడుకోలేను అంటే దాంతో హెల్త్ ఇష్యూస్ వస్తాయి. బట్ ఐడియల్లీ సన్సెట్ తర్వాతే పడుకోవాలి. సో 7 to 9 hours ఈజ్ ఐడియల్ టైం. అయితే స్లీప్ లో మనకి 4 to 5 సైకిల్స్ కంప్లీట్ చేస్తాం అనమాట. ఈచ్ సైకిల్ 90 minutes ఉంటుంది. ఆ సైకిల్ లో 2 stages ఉంటాయి, 2 cycles ఉంటాయి. NREM, REM అంట. NREM లో మళ్ళీ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. స్టేజ్ 1 అంటే అప్పుడే నిద్రలోకి వెళ్తూ ఉంటాము, కానీ ఈజీగా లెగగలుగుతాం, కానీ బ్రెయిన్ వేవ్స్ స్లో డౌన్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ స్టేజ్ 2. స్టేజ్ 2కి వెళ్ళినాక బాడీ టెంపరేచర్, కోర్ టెంపరేచర్ అంటాం కదా, అది తగ్గుతుంది, రెస్టింగ్ హార్ట్ రేట్ తగ్గుతుంది. సో ఆ టైంలో మనకి హార్మోన్స్, ఇన్సులిన్, లైక్ గ్రోత్ హార్మోన్ అంటాము, అవి యాక్టివేట్ అవుతాయి. నెక్స్ట్ స్టేజ్ 3 ఇస్ డీప్ స్లీప్. డీప్ స్లీప్ లో హార్మోన్ రెగ్యులేషన్, ఇమ్యూన్ సిస్టమ్, సెల్ రిపేర్, ఇవన్నీ ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని డీప్ స్లీప్ స్టేజ్ 3 లో అవుతాయి. నెక్స్ట్ వి మూవ్ ఇన్ టు REM స్లీప్. అప్పుడు ఏంటంటే మెమరీ కన్సాలిడేట్ అవుతుంది, డ్రీమింగ్ అనేది అవన్నీ అప్పుడు ఉంటాయి అన్నమాట, కన్సాలిడేషన్ ఆఫ్ మెమరీస్ ఇవన్నీ. సో ఈ డీప్ స్లీప్, REM స్లీప్ సరిగ్గా లేని వాళ్ళకి కార్టిజాల్ ఇస్ హై. ఒక్క 1 night డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటే నెక్స్ట్ డే ఇన్సులిన్ సెన్సిటివిటీ సరిగ్గా ఉండదు. నువ్వు ఎంత హెల్దీ ఫుడ్ తిన్నా సరే నెక్స్ట్ డే గ్లూకోజ్ స్పైక్ అవుతుంది, హెల్దీ తిన్నా, 1 night గుడ్ నైట్ స్లీప్ లేకపోతే. అలాగే క్రానికల్ గా లాంగ్ టర్మ్ నైట్స్ స్లీప్ సరిగ్గా లేదంటే ఇట్ విల్ లీడ్ టు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, లో ఇమ్యూనిటీ, సెల్యులర్ బాడీ రిపేర్ మెకానిజమ్స్ తగ్గిపోతాయి, ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయి. అలాగా ఈ సైకిల్స్ అనేవి స్లీప్ లో 4 to 5 cycles ఉండాలి. మొత్తం స్లీప్ లో 50% అన్నా మనం డీప్ స్లీప్ లో స్పెండ్ చేయగలగాలి. సో మంచి స్లీప్ అంటే అది 4 to 5 cycles ఉండాలి. స్టేజ్ 1 to 3 ఆఫ్ NREM స్లీప్ ఉండాలి, తర్వాత REM స్లీప్ ఉండాలి. ఎందుకంటే ఈ స్టేజ్ ఆఫ్ స్లీప్ లో మనకి డిఫరెంట్ బాడీ రిపేర్ అవుతూ ఉంటుంది. ఒకసారి ఇన్సులిన్ సెన్సిటైజ్ అవుతూ ఉంటుంది, గ్రోత్ హార్మోన్ రిపేర్ అవుతూ ఉంటుంది, బాడీ రిపేర్ చేస్తూ ఉంటుంది, హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి, కార్టిజాల్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది, మెమరీ కన్సాలిడేట్ అవుతుంది, నెక్స్ట్ డే బాగా గుర్తుండడము, బాగా పడుకుంటే బాగా గుర్తుంటుంది, బాగా పడుకోకపోతే ఉండదు. సో కన్సాలిడేట్ అవ్వదు వాట్ ఎవర్ యూర్ వర్కింగ్ ఆన్. అండ్ డెసిషన్ మేకింగ్, చాయిసెస్ చెప్పాను కదా, 1 night స్లీప్ సరిగ్గా లేకపోతే, REM స్లీప్ సరిగ్గా లేకపోతే నెక్స్ట్ డే you don't make good choices. It could be health choices, food choices, decision making, avanni compromise అయిపోతాయి. So your decision making, mood, immunity, hormonal balance, everything. అలాగే హార్మోన్స్, లెప్టిన్, రెలిన్ అంటాం. లెప్టిన్, రెలిన్ అనే హార్మోన్స్ బ్యాలెన్స్డ్. రెలిన్ అంటేనేమో హంగర్ హార్మోన్, మనకి ఆకలి అవుతుంది అని తెలియాలి అంటే రెలిన్ యాక్టివేట్ అవుతుంది. తిన్న తర్వాత కడుపు నిండింది, ఫుల్నెస్ అయ్యింది అని మనకు తెలిసేది లెప్టిన్ వల్ల. సో స్లీప్ సరిగ్గా లేకపోతే ఈ బ్యాలెన్స్ కోల్పోయి
లెప్టిన్ లెవెల్స్ తగ్గిపోయి లెప్టిన్ ఇంటాలరెన్స్ వచ్చి వీ కీప్ ఈటింగ్ మోర్ అండ్ మోర్. ఎందుకంటే ఫుల్నెస్ తెలియదు, ఓవర్ ఈట్ చేస్తాం. అవును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ హెల్త్ ఫుడ్ చాయిసెస్ చేస్తాం స్లీప్ సరిగ్గా లేక, అండ్ వి ఓవర్ ఇట్. సో స్లీప్ ఈస్ లింక్ టు సో మెనీ థింగ్స్. సో ఫుడ్, స్లీప్ ఆర్ ఆన్ ద టాప్. హెల్త్ ఏమైనా చేంజ్ చేసుకోవాలి, స్టెబిలైజ్ అవ్వాలి అంటే వీ షుడ్ వర్క్ టాప్ మోస్ట్ ఆర్ ఫుడ్, స్లీప్. ఓకే. అయితే చాలా మందిలో పడుకునే ముందు, చాలా మంది కాదు ప్రతి ఒక్కరు చేసే పనే మొబైల్ చూడటం. కొంతమంది ఏదో కాసేపు నిద్ర వచ్చేదాకా చూస్తారు, పక్కన పెడతారు. కొంతమంది మాత్రం గంటలు గంటలు అట్లా చూస్తూనే ఉంటారు, నిద్ర వచ్చినా ఆపుకుంటూ. మరి నిజంగా ఇది కరెక్ట్ పద్ధతి అంటారా? దీనివల్ల అంటే ఎటువంటి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారు? న్యాచురల్ గా బాడీకి తెలియాలి మనం నిద్రపోతున్నామని. అప్పుడే మెలటోనిన్ అనేది పీనియల్ గ్లాండ్ నుండి రిలీజ్ అయ్యి బాడీ స్లో డౌన్. చెప్పాను కదా డిఫరెంట్ స్టేజెస్ లో బాడీ ఎలా స్లో డౌన్ అవుతుందో. ఫస్ట్ బ్రెయిన్ వేవ్స్, స్లో బ్రెయిన్ వేవ్స్ ఉంటాయి, తర్వాత హార్ట్ రేట్ తగ్గాలి, తర్వాత రెస్టింగ్ మన బాడీ ఇంటర్నల్ కోర్ టెంపరేచర్ తగ్గాలి. సో ఇవన్నీ ఇలా ప్రాసెస్ కరెక్ట్ గా అవ్వాలి అంటే మనం పడుకునే ముందు ఏం చేస్తామో ఆ 2-3 అవర్స్ చాలా ఇంపార్టెంట్. గ్యాడ్జెట్ స్లో డౌన్ చేయడము, వార్మ్ షవర్స్ తీసుకోవడము, ఫుడ్ 2-3 అవర్స్ బిఫోర్ స్లీప్ టైం తీసుకోవడము. ఎందుకంటే మనం పడుకునే అప్పటికి స్టమక్ ఎంటీగా ఉండడం, ఇవన్నీ ఉన్నప్పుడు స్లీప్ లో జరిగే ప్రాసెసెస్ బాగా జరుగుతాయి. సో ఈ బ్లూ లైట్ ఏదైతే వస్తుందో మన గ్యాడ్జెట్స్ నుండి, ఫోన్స్ నుండి, టీవీ స్క్రీన్స్ నుండి, అది ఈ ప్రాసెస్ సరిగ్గా అవ్వనివ్వదు. మెల్టోనిన్ సరిగ్గా రిలీజ్ అవ్వదు. మనం ఇంకా డే టైంలోనే ఉన్నాం అనుకుంటది. ఓకే. చాలా ఎర్లీగా లేసేవాళ్ళు, సన్ రైజ్ ముందు లేసేవాళ్ళు ఏం చేస్తారు, లైట్స్ ఆన్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ లైట్ వల్ల మెలకువ అనేది బాడీకి తెలుస్తుంది కాబట్టి చల్ల నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకొని లైట్స్ ఆన్ చేస్తే సన్ రైజ్ కన్నా ముందు మనకి డే టైం అని తెలియడానికి బాడీకి. ఓకే. మరి నైట్ కి రివర్స్ చేయాలి, లైట్స్ డిమ్ చేసుకోవాలి, గ్యాడ్జెట్స్ తగ్గియాలి, ఎర్లీగా తినేయాలి, ఎక్కువ డెసిషన్ మేకింగ్ థింగ్స్ నైట్ కు పెట్టుకోకూడదు. సో స్లో డౌన్ అవుతే అప్పుడు స్లీప్ సరిగ్గా ఉంటుంది. ఓకే. అయితే చాలా మంది అంటుంటారు కదా, అంటే నైట్ అసలు లైట్ అనేది చిన్న బెడ్ లైట్ కూడా ఉండొద్దు, పూర్తిగా చీకట్లోనే పడుకోవాలి అని చెప్పి, అది కరెక్ట్ పద్ధత? లేదు అంటే కొంతమంది డాక్టర్స్ చెప్తుంటారు పలానా పర్టికులర్ కలర్ పెట్టుకుంటే మంచిది అని చెప్పి, నిజంగా ఇలాంటివి చూసుకోవాలంటారా? జనరల్లీ రెడ్ లైట్ ఈస్ బెటర్. అట్లానే రెడ్ లైట్ రెడ్ గా చేసుకుని పడుకోవాలని కాదు. బేసికలీ బ్లూ లైట్, గ్రీన్ లైట్ ఉండకూడదు. గ్యాడ్జెట్స్ నుండి వచ్చేది బ్లూ అండ్ గ్రీన్ లైట్ అన్నమాట. సో కుదిరినంత వరకు డార్క్ చేసేసుకుంటే బెటర్, కంప్లీట్ డార్క్. రూమ్ డార్క్ ఉండడం ఇంపార్టెంట్. టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ చాలా ఇంపార్టెంట్. లెస్ దాన్ 22 ఐడియల్, బెస్ట్. ఎందుకంటే తొందరగా మన కోర్ టెంపరేచర్, బాడీ టెంపరేచర్ తగ్గుతుంది. సో ఇలాంటి, అలాగే మనం స్లో డౌన్ అవ్వడానికి గ్యాడ్జెట్స్ పక్కన పెట్టి ఆ టైంలో ఈ పడుకునే ముందు జర్నలింగ్ చేసుకోవడము, గ్రాటిట్యూడ్ జర్నల్ రాసుకోవడం ఆ టైంలో ఎక్కువ బెనిఫిషియల్. ఓకే. సో ఈ ఫ్యూ థింగ్స్ మనం చేసుకోవచ్చు. ఓకే. అయితే కొద్ది మందిలో పడుకోవాలని ప్రయత్నించినా అంత తొందరగా నిద్ర పట్టదు. ఒకవేళ ఎర్లీగా పడుకుంటే తొందరగా మెలకు వచ్చేస్తుంది, అంటే ఒక 1-2 ఆ టైం కల్లా మెలకు వచ్చేస్తుంది, మళ్ళీ వెంటనే నిద్ర పట్టదు, ఇలా అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలంటే టిప్స్ ఏమైనా ఉన్నాయా ప్రత్యేకించి? నైట్ మీల్ చాలా ఇంపార్టెంట్. చాలా తక్కువ క్యాలరీ ఫుడ్ తీసుకున్నారు అనుకో నైట్లో, అప్రోప్రియేట్గా ఉండాలి నైట్ ఫుడ్. మరి అసలు చాలా తక్కువ ఫుడ్ తినేసి పడుకుంటే మిడిల్ ఆఫ్ ద నైట్ హంగర్ ప్యాంగ్స్ వల్ల లేగొచ్చు, ఆకలి వల్ల లేగొచ్చు. సో నైట్ మీల్లో బ్యాలెన్స్డ్గా ఉండేలాగా ఫైబర్ ఎక్కువ ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం కార్బ్ కొంచెం తక్కువ తీసుకుని ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ ఉంటే మనకి ఆ ఇబ్బంది ఉండదు. సో అదొకటి చూసుకోవాలి. అండ్ స్లీప్ లోకి స్మూత్గా వెళ్ళాలంటే వార్మ్ షవర్స్, కొంచెం మెగ్నీషియం కూడా హెల్ప్ చేస్తుంది. మెగ్నీషియం థ్రియోనేట్, మెగ్నీషియం బిస్గ్లైసినేట్ కానీ, గ్లైసిన్ కానీ, అలాగే క్యామోమైల్ టీ కానీ, ఇలాంటివి కొంచెం హెల్ప్ చేస్తాయి. ఓకే. సో ఇట్లాంటి మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ఇవి కూడా తీసుకోవచ్చు. మిల్క్ తీసుకుంటూ ఉంటారు చాలా మంది. కొంతమందికి మిల్క్ ఆల్సో విల్ ఇండ్యూస్. సో మిల్క్ ఇంటాలరెన్స్ లేదు, లాక్టోజ్ ఇంటాలరెన్స్ లేదు అంటే దే కెన్ టేక్ మిల్క్. సో ఇలాంటివి చేయొచ్చు. అంటే స్లీప్ విషయంలో కూడా ఇంత ఇంపార్టెంట్ ఉన్నప్పుడు లైఫ్ లో స్లీప్ అనేది, పెద్దవాళ్ళు ఇన్ని అవర్స్, పిల్లలు ఇన్ని అవర్స్ అని చెప్పి డిసైడ్ చేయబడింది కదా, నిజంగా అలా చూసుకొని కరెక్ట్ గా పడుకోవాలి అంటే అతి నిద్ర కూడా మంచిది కాదు. అతి నిద్ర మంచిది కాదు, చాలా తక్కువ కూడా మంచిది కాదు. సో 7 to 9 hours బ్యాలెన్స్డ్. ఎడల్స్ అంటే ఒక 7 hours, చిన్న పిల్లల్లో అప్ టు 9 hours ఇంపార్టెంట్. సో అలాగా. ఓకే.
పొల్యూషన్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం, తగ్గించాలన్నా కూడా పెరిగిపోతుంది. దీని ప్రభావం ఏ రకంగా ఉంటుంది? ఫస్ట్ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. మనం చాలా పొల్యూటెడ్ ఏరియాస్లో ఉంటున్నాము అంటే మాస్క్లు అవి వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఏరియాస్, కొన్ని పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్లో ఎక్కువ పొల్యూటెన్స్ మన ఆటోమొబైల్స్ నుండే ఎమిట్ అవుతూ ఉంటాయి. వాళ్ళలో మనం లంగ్ ఇష్యూస్ ఎక్కువ చూస్తుంటాం. ఆల్ కైండ్స్ ఆఫ్ క్రానిక్ ఫైబ్రాటిక్ లంగ్ డిసీజెస్ చూస్తూ ఉంటాం. సో ఈ పొల్యూషన్ ఎక్కువ ఉన్న చోట ఫస్ట్ థింగ్ అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్, మాస్క్ వేసుకోవడం ఇంపార్టెంట్, ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్స్ పెట్టుకోవడం ఇంపార్టెంట్. సో ఇలాంటివి చేసుకుంటూ, ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టు బాగా క్రూసిఫరస్ రిచ్ వెజిటేబుల్స్ తీసుకున్నప్పుడు దాంట్లో సల్ఫోరెఫైన్ అని ఎక్కువ ఉంటుంది, అది యాంటీ ఆక్సిడెంట్ అనమాట లివర్ లో. అలాగే మనకు మాస్టర్ యాంటీ ఆక్సిడెంట్ గ్లూటాథయోన్ అని ఉంటుంది. సో గ్లూటాథయోన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం కదా, గార్లిక్, ఆనియన్, లెగ్యూమ్స్, పప్పులు, ఇవన్నీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ. సో అలాగే బి విటమిన్ రిచ్ ఫుడ్స్, గ్లైసిన్ రిచ్ ఫుడ్స్. సో ఇవన్నీ ఫుడ్స్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. సో దట్ మనకి ఈ పొల్యూటెన్స్ వల్ల బాడీలో ఫ్రీ రాడికల్స్ అని పెరుగుతాయి అన్నమాట. ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ అంటాము, రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అంటాము. ఇవి మిటిగేట్ చేయాలి అంటే యాంటీ ఆక్సిడెంట్ సిస్టమ్ ని బిల్డ్ చేసుకోవాలి. సో ఈ ఫుడ్స్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అవి ఎక్కువ తీసుకున్నప్పుడు మనం ఈ పొల్యూటెన్స్ టాక్సిన్స్ నుంచి కొంచెం ఈజీగా సేవ్ అవుతాం. ఫస్ట్ థింగ్ అవాయిడింగ్ చాలా క్రూషియల్. సెకండ్ థింగ్ ఎలిమినేటింగ్. ఓకే, ఖచ్చితంగా. అంటే హెయిర్ కి కూడా, స్కిన్ కి కూడా ఒక రకంగా ఎవ్రీథింగ్ ప్రాబ్లమ్స్. అంటే ఆరోగ్యం దెబ్బతింటుంది, అది ఓకే. అంటే సేమ్ థింగ్ ఇంటర్నల్ గా ఏమవుతుందో అది బయట రిఫ్లెక్ట్ అవుతుంది. స్కిన్ పాడవడము, హెయిర్ ఫాల్ అవ్వడము, అవి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇంటర్నల్ హెల్త్. ఇంకా ఈ పొల్యూషన్ వల్ల కూడా తొందరగా వయసు ఎక్కువగా కనిపించడము, స్లీప్ వల్ల కూడా తొందరగా ఏజ్ ఎక్కువ కనిపించడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయా? మనం మాట్లాడుకున్నాం కదా, స్లీప్ తక్కువైనప్పుడు కానీ, న్యూట్రిషన్ రిచ్ ఫుడ్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్, పాలిఫెనాల్ ఎక్కువ లేని ఫుడ్స్ తీసుకున్నప్పుడు, లేకపోతే రిఫైన్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు, ఈ పొల్యూటెన్స్ కి, అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు బాడీ ఇన్ఫ్లేమ్డ్ గా అయిపోయి, ఆ సెల్యులార్ సెనసెన్స్ పెరిగిపోయి, ఆటోఫేజీ తగ్గిపోయి, మనము ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఫాస్ట్ గా ఏజ్ అవుతాము. సేమ్ థింగ్ అది మన ఫేస్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. సో అందుకని స్లీప్ కరెక్ట్ గా మెయింటైన్ చేసే వాళ్ళల్లో రిస్క్ ఆఫ్ అన్ని డిసీజెస్ తక్కువ ఉంటుంది. దేర్ ఓవరాల్ బయట దేర్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ హెల్త్ ఆన్ హెయిర్, ఫేస్ బెటర్ గా ఉంటుంది. సో స్లీప్ అండ్ మనం మాట్లాడుకున్నట్టు న్యూట్రిషన్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఫాస్టింగ్, ఇవన్నీ క్రూషియల్ ఫర్ ఓవరాల్ గట్ హెల్త్, స్కిన్ ఏజ్, హెయిర్, బోన్స్, మసిల్, ఎవ్రీథింగ్, మెటబాలిక్ హెల్త్ అంతా కూడా. ఏది కరెక్ట్ గా ఉండాలన్నా కూడా ఖచ్చితంగా వీటన్నిటిపైన ఆధారపడి ఉంది. ఎస్. ఓకే, నిజంగా చాలా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీ నుంచి మేము తీసుకోగలిగాము. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.